బ్యాక్ టు సూపర్ ప్రైమ్ టైం. సాయి కృష్ణ కేస్ బెజవాడ పోలీస్ హిస్టరీలోనే మోస్ట్ వాంటెడ్ మిస్టరీ కేసు ఇది. సాయి కృష్ణ చనిపోయింది నిజం. ఇంతకీ ఆ రాత్రి అసలు ఏం జరిగినట్టు? డెడ్ బాడీని ఎలా మాయం చేసేశారు? దాని వెనకాల ఎవరెవరున్నారు? సిఐ స్నేహితుడు ఇప్పుడు సిట్ కస్టడీలో ఉన్నాడు. పోలీసులు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. మరి అతను నోరు విప్పాడా? ఎలాంటి నిజాలు బయట పెట్టాడు? చెప్తే ఏం చెప్పాడు? ఇలా నిమిషానికి కూడా ఉత్కంఠ రేపుతోంది ఈ కేసు. గాది సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సంచలన మలుపులు తిరుగుతున్నాయి. నిందితుల వేటలో సిట్ దూకుడు పెంచింది. సిఐ నాగరాజు స్నేహితుడు సురేష్ ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అతని నుంచి కీలక స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. దీనిపై కొన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ రోజు స్టేషన్ లో ఏం జరిగింది? సాయి కృష్ణ మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు? ఈ క్రైమ్ లో నీ పాత్ర ఏంటి అంటూ సిట్ అధికారులు సురేష్ పై ప్రశ్నల వర్షం కురిపించారని తెలుస్తోంది. అయితే పోలీసులకు దొరకనంతసేపు అజ్ఞాతంలో గడిపిన సురేష్ అధికారుల విచారణలో మాత్రం బుకాయింపులు మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. సాయి కృష్ణ వ్యవహారంపై తనకేమీ తెలియదని చెప్పిన సురేష్, మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోయావు అన్న అధికారుల ప్రశ్నకు మాత్రం మౌనాన్నే సమాధానంగా ఇచ్చాడు. ప్రస్తుతం సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ను రికార్డ్ చేసిన సిట్ ఆ సమాచారంతో ఎంక్వైరీని స్పీడప్ చేసింది. మరోవైపు ఈ కేసులో ఖాకీల పాత్రపై సిట్ మరిన్ని ఆధారాలు సేకరించింది. సాయి కృష్ణ మృతి, శవం మాయం చేయడంలో కీలక పాత్ర పోషించారనే ఆరోపణలతో కృష్ణలంక స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ అశోక్, నానిల్ ను సిట్ నిందితులుగా చేర్చింది. దీనిపై విజయవాడలోని 2వ ఏజీ ఎంఎఫ్సి కోర్టులో మెమో దాఖలు చేసింది. వీరిద్దరిని అదుపులోకి తీసుకుని హాజరుపరచాలని సౌత్ ఏసీపీకి ప్రొడక్షన్ ఆన్ మెమో ఇచ్చింది. మరోవైపు సిఐ నాగరాజు అరెస్ట్ తర్వాత పరారీలో ఉన్న అశోక్, నాని కోసం ప్రత్యేక బృందాలు వెతుకుతున్నాయి. ఈ ఇద్దరు డ్యూటీకి రాకపోవడంతో సస్పెండ్ చేశారు. వీరిద్దరూ దొరికితేనే సాయి కృష్ణ డెడ్ బాడీ ఏమైందనే చిక్కుముడి వీడనుంది. ఈ కేసు తవ్వే కొద్దీ లొసుగులు బయటపడుతున్నాయి. సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితులుగా ఉన్న మరో 10 మంది పోలీస్ సిబ్బందిని సిట్ టార్గెట్ చేసింది. సాయి కృష్ణను మే 5వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి ఏ కేసుల మీద తీసుకొచ్చారనే దానిపై టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్, కానిస్టేబుళ్లు కృష్ణ, రాంబాబు, బాబురావులను ఇప్పటికే విచారించారు. సాయి కృష్ణపై 3 నాన్ బెయిలబుల్ వారెంట్లు అమలు చేసేందుకే తెచ్చినట్టుగా వారు చెప్పారు. కేవలం కానిస్టేబుళ్లే కాదు, పర్యవేక్షణ లోపంపై సౌత్ ఏసీపీ మానసాను కూడా సిట్ శనివారం విచారించింది. సాయి కృష్ణ అదృశ్యం మీకెప్పుడు తెలుస్తుంది? అంతర్గత విచారణ ఎందుకు చేయలేదు? మృతదేహం ఏమైందో మీకు తెలుసా అంటూ ఏసీపీపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా తెలుస్తోంది. అటు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ సోమవారం విచారణకు వస్తోంది. దీంతో ఇప్పటి వరకు జరిగిన కేసు విచారణ వివరాలను కోర్టుకు సమర్పించేందుకు వీలుగా డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ తో సిట్ అధికారులు అత్యవసర సమావేశమై న్యాయపరమైన అంశాలపై చర్చించారు.